హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చాను. ముఖ్యంగా కారణం ఏంటి అంటే మన రాష్ట్రంలో తర్వాత మన దేశంలో చాలా వరకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో దానికోసం చాలా చోట్ల ఆల్రెడీ ఎలక్షన్స్ జరిగిపోయినాయి. మన దగ్గర ఇంకా జరగాల్సింది ఉంది, అలాగే కొన్ని రాష్ట్రాల్లో జరగాల్సింది ఉంది. సో ఈరోజు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఎవరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మర్చిపోవద్దు దయచేసి. ఎందుకంటే ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అండి. మన రాష్ట్రంలో ఒక అభివృద్ధి జరగాలన్నా, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా, ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నటువంటి నెరవేరాలన్నా, సో దానికి మనం చేయాల్సిన పని, మన బాధ్యతగా మనం చేయాల్సిన పని ఓటు వేయడం. సో ఎవరు మర్చిపోవద్దండి ఓటు వేయడం. ఓటు వల్ల ఏం జరుగుద్ది నేను కొత్తగా చెప్పాల్సిందే లేదు. ఓటు వల్ల ఏం జరుగుద్ది అంటే కొన్ని మనం మార్చాలి, కొన్ని మారాలి అని ఎప్పుడు మనం అయితే అనుకుంటామో దాన్ని ఏంటంటే శాసనాల ద్వారా, శాసనసభ్యుల ద్వారా మనం ఎన్నుకునే ఒక అద్భుతమైన మనుషుల ద్వారా. ఇక్కడ అద్భుతం ఎందుకన్నా అంటే మనం ఓటు వేస్తే గెలిచిన వ్యక్తి అద్భుతమైన వ్యక్తి. కాకపోతే ఆ అద్భుతమైన వ్యక్తిని ఎలా తయారు చేయాలి, ఎలా ఎంచుకోవాలి అనే దగ్గరే మన దగ్గర ఒక పెద్ద సవాల్ అనమాట. ఆ సవాల్ని అధిగమించాలంటే మనందరం కలిసి మన రాష్ట్రానికి ఏదైతే మేలు చేయడానికి ముందుకు వస్తున్నారో మన వంతుగా వాళ్ళని గెలిపించి, మనకి ఏవైతే సమస్యలు పరిష్కారం అవ్వలేదు, ఏవైతే సమస్యలు పరిష్కారం అవ్వాలో అలాంటివన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మనతో పాటు మన తోటి వారిని, మన గ్రామం వారిని, మన ఊరు వారిని, మన జిల్లా వారిని, అలాగే మన మొత్తం రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తూ అందరినీ ముందుకు నడిపించి ఒక మంచి నాయకత్వానికి మీరు దోహదపడాలి. ఇక్కడ మంచి నాయకత్వం అన్నాను, మీరు మళ్ళీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన చేతి వేళ్ళు 5 ఒకలా ఉండవు, కానీ ఇలా ఉంటేనే దానికి బలం పెరుగుతుంది. సో సమాజంలో అందరూ ఒకేలా ఉండాలని లేదు, కానీ ఒక మంచి పని కోసం లేదా ఒక అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా రావాలి. కొన్నిటిని వదిలితేనే కొన్ని సాధించుకోగలరు. సో మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను ఇప్పుడు దూరంగా ఉండి మిమ్మల్ని అభ్యర్థించడం తప్ప నేను దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవలేను, అంటే నేను ఉన్న పరిస్థితులు. కానీ మీతో కనీసం ఈ రకంగా అయినా సరే మాట్లాడి నా అభిప్రాయాన్ని మీతో పంచుకున్నానని చెప్పి. సో మీరైతే ఆలోచించండి. ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మనకు జరిగే లాభం కంటే మన సమాజానికి జరిగే లాభం గురించి ఎక్కువ ఆలోచించండి. ఆలోచించి ఓటు వేయండి. ఇందులో మీరేమనుకుంటున్నారు? తర్వాత మనకి సమాజం మీద ఎంతో కొంత బాధ్యత ఉంటుంది. సమాజం మన పట్ల ఎంత బాధ్యతగా ఉండాలనుకుంటామో సమాజం మీద కూడా మనం అంతే బాధ్యతగా ఉండాలి అనేది నా అభిప్రాయం. అందరూ నాతో ఏకీభవించాలి లేకపోతే చేయాలనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్సనల్ గా కొన్ని చూసి ఇవి మారితే బాగుండు, మార్చగలిగే వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తూ, మారాలి అంటే సమాజంలో ఒక పౌరుడిగా మనం ఏం చేయాలి ఈ సమాజం కోసం. సో అందుకని చెప్పేసి మీ యొక్క ఓటుని దుర్వినియోగం అవనివ్వకండి. మీ ఓటుకి తగిన న్యాయం మీరే చేయాలి. ఫ్యూచర్ అనేది చాలా వరకు చాలా దేశాల్లో ఒక్కొక్కలా ఉంటుందండి. ఎందుకంటే నేను చాలా వరకు ఇప్పుడు 3 ఖండాలు తిరిగాను. ఆఫ్రికా ఖండం తిరిగాను, యూరప్ ఖండం తిరిగాను, మన ఆసియా ఖండం తిరిగాను. 4వ ఖండం ఏంటంటే సౌత్ అమెరికా. 5వ ఖండం నార్త్ అమెరికాలో 2 కంట్రీస్ తిరిగాను, సౌత్ అమెరికాలో 2 కంట్రీస్ తిరిగాను. ఆ 2 ఖండాలు మన ఆసియా, ఐరోపా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అండ్ ఆఫ్రికా. మొత్తం ఎన్ని ఖండాలండి? 3 + 2 మొత్తం 5 ఖండాలు తిరిగాను. 5 ఖండాలు తిరిగి ఒక్కొక్క దగ్గర రాచరికపు వ్యవస్థ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర డెమోక్రటికల్ వ్యవస్థ ఉంటుంది.
అందులో కొన్ని కొన్ని దేశాల యొక్క విధి విధానాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్, లా అండ్ ఆర్డర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే నేను పర్టికులర్ గా నేను ఫేస్ చేసి చూసి మీకు చెప్పగలుగుతున్నాను, చూడకుండా నేను చెప్పలేను కదా. సో కొన్ని దేశాలు అభివృద్ధి చెందినప్పటికీ నైతికంగా అభివృద్ధి చెందలేదు. అంటే వాళ్ళు అభివృద్ధి చెందారు కానీ నైతికత ఉండదు కొన్ని దేశాల దగ్గర. కొన్ని దేశాలు చాలా జెన్యూన్ గా ఉంటాయి కానీ అభివృద్ధి చెందలేవు. ఇలా కొన్ని చాలా వరకు ఈ తేడా ఎందుకు వస్తాయంటే సరైన పాలనా విధానం లేకపోవడం. ఇక్కడ మీరు గమనించాలన్నమాట. పాలనా విధానం అంటే ఏంటి? ప్రజలు ఎన్నుకుంటేనే కదా పరిపాలకులు వస్తారు. మరి ప్రజలే అలాంటి వారిని ఎన్నుకుంటున్నారా, లేకపోతే ఎన్నుకున్నా మనకు అలా జరగడం లేదా అనేది మనం బేరీజ్ వేసుకోవాలి. ఒకరి మీద మనం ఇప్పుడు అపవాదం నెట్టకూడదు. ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారో అదే రకమైనటువంటి రాజకీయాలు మనకు వస్తాయి. సో నేను ఇలా అబ్జర్వ్ చేసి మన వాళ్ళకి ఏదైనా చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియోలోకి రావడం జరిగింది. సో మీరు దీని మీద ఆలోచించండి, ఖచ్చితంగా ఓటు వేయండి. మీకు ఫ్యూచర్కి ఎవరైతే బాగా మనలా అర్థం చేసుకుని మన కోసం కాకుండా ఫ్యూచర్ జనరేషన్ కి ఏదైతే బంగారు భవిష్యత్తుని ఇవ్వగలరని నమ్మకం ఎవరి మీద అయితే ఉందో ఖచ్చితంగా మీ ఓటు ద్వారా అవతల వాళ్ళకి ఒక శక్తిని ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వకపోతే చేయగలిగే సామర్థ్యం ఉందా, వాళ్ళు చేయలేరండి. ఆ సామర్థ్యాన్ని మనం ఓటు ద్వారా శక్తి రూపంగా అందించాలి. ఇందులో మీకు ఎంతవరకు అర్థమైందో, లేకపోతే చెప్పడం నాకు సరిగ్గా రాలేదు, ఒకసారి మీరే ఆలోచించండి. ఇంకా ఏమైనా ఉంటే కింద కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా అయితే ఓటు వేయడం మాత్రం మర్చిపోద్దు. నేను ఈ వీడియోకి మీకు లైక్స్ ఇవ్వండి అని కానీ లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం అడగను. ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి. వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి. ఓకేనా? జై హింద్.